నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన భానుసప్తమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ఆదివారం సప్తమి తిథితో కలిసి వస్తే దాన్ని భానుసప్తమి అనే పేరుతో పిలుస్తారు. భానుసప్తమి సందర్భంగా సూర్యభగవానుడికి ప్రీతికరమైన విధంగా స్నానాన్ని ఆచరించడం ద్వారా, సూర్యుడికి ప్రియమైన విధంగా అర్ఘ్యాన్ని విడిచిపెట్టడం ద్వారా సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ప్రధానంగా భానుసప్తమి నాడు చేసేటటువంటి ప్రత్యేకమైన స్నానం 7 జన్మల నుంచి వస్తున్నటువంటి పాపాలను, దారిద్ర్య బాధల్ని పోగొడుతుందని ధర్మసింధు, నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఈరోజు గృహంలో తూర్పు దిక్కులో ఒక పీట ఏర్పాటు చేసి, ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి, ఆ పీట మీద బియ్యం పిండితో గుండ్రంగా వృత్తాకారంలో ఒక ముగ్గు గీయాలి. ఆ ముగ్గు మధ్యలో కొన్ని దర్భలు ఉంచాలి. ఆ దర్భల మీద ఒక బిందెను ఉంచి ఆ బిందెలో నీళ్లు పోయాలి. ఆ బిందెలో ఎరుపు రంగు పుష్పాలు, కుంకుమ కలిపినటువంటి అక్షింతలు, కొద్దిగా కుంకుమ పువ్వు పొడి కలిపి, అలా కలిపిన నీళ్లు మీరు స్నానం చేసే నీటిలో కలుపుకొని ఆ నీటితో స్నానాన్ని ఆచరించాలి. అలా చేస్తే సూర్యుడికి ప్రియమైనటువంటి స్నానం అవుతుంది. స్నానం చేసిన తర్వాత బిందెలో ఉన్నటువంటి మిగిలిన నీళ్లు గృహంలో ఉన్న అన్ని దిక్కుల్లో సంప్రోక్షణ చేయాలి, చల్లాలి. ఇలా భానుసప్తమి సందర్భంగా ప్రత్యేకంగా స్నానం చేసిన తర్వాత సూర్యుడికి ప్రియమైన విధంగా అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి. అర్ఘ్యం ఎలా ఇవ్వాలంటే, ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో కొన్ని ఎండుమిరపకాయ విత్తనాలు వేసి, దాంతోపాటుగా కుంకుమ కలిపినటువంటి అక్షింతలు కూడా ఆ రాగి చెంబులో ఉన్న నీళ్లలో కలిపి, ఆ నీళ్లతో ఓం ఘృణిహి సూర్య ఆదిత్యోం అని 12 సార్లు చెప్తూ తూర్పు దిక్కు వైపు తిరిగి సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఆ తర్వాత గృహంలో హాల్లో తూర్పు దిక్కులో ఒక పీట ఏర్పాటు చేసి మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 12 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా 12 ఒత్తుల దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా భానుసప్తమి సందర్భంగా సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు రవిహోరలో గోధుమలు దానం ఇస్తే చాలా మంచిది. అంటే ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్య ప్రాంతంలో, రాత్రి 8 నుంచి 9 మధ్య ప్రాంతంలో రవిహోరలో కేజింబావు గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం ద్వారా కూడా భానుసప్తమి సందర్భంగా సూర్యుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. ఆదిత్య హృదయము, సూర్యాష్టకము, ఆర్య ద్వాదశక స్తోత్రము, వీటిలో ఏదైనా సరే ఈరోజు పఠించినా లేదా శ్రవణం చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ అక్షి తేజసే నమః, ఈ మంత్రాన్ని ఈరోజు వీలైనన్ని సార్లు పఠిస్తే నేత్ర సంబంధమైనటువంటి అన్ని రకాలైన సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. దగ్గరలో ఉన్న సూర్య ఆలయానికి వెళ్ళి దీపాన్ని వెలిగించడం, సూర్య ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. భానుసప్తమి సందర్భంగా సూర్యుడికి ప్రియమైన విధంగా స్నానం చేయండి, అర్ఘ్యం ఇవ్వండి, దానం ఇవ్వండి, దీపాన్ని వెలిగించండి, స్తోత్ర పారాయణం చేయండి. సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలై ప్రమోషన్లు తొందరగా అందిపుచ్చుకోండి. పిత్రార్జిత ఆస్తిపాస్తులు తొందరగా రావటానికి, అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి, వ్యవసాయ రంగంలో విశేషంగా రాణించడానికి కూడా భానుసప్తమి సందర్భంగా చేసే ఈ ఆరాధనలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. రేపటి శుభయోగం శీర్షికన ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ తొలగింపజేసుకోవటానికి పరమశివుడికి సంబంధించినటువంటి పడికాసునాథర్ ఆలయాన్ని ఏ విధంగా దర్శించుకోవాలో, పడికాసునాథర్ ఆలయ విశిష్టత ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. కలువలు రాత్రి వికసిస్తే పగలు ఎందుకు కనబడవు అంటే, కనబడితే అందరూ చూసి అయ్యో ఆ కళ్ళ దగ్గర దేనికి పనికి వస్తాయి అంటారు, పరుగు పోతుంది ఇక్కడ. అందుకే పగలయ్యేటప్పటికల్లా ముడుచుకుపోతున్నాయి, అందువల్లనమ్మా నాకు అందుకు అనిపిస్తోంది అన్నాడు. ఇక్కడ ఈ చెప్పడం కూడా ప్రాకృతికమైన విషయముల కంటే మించిన అప్రాకృతిక సౌందర్యం ఆ కళ్ళలో ఉన్నాయి అని చెప్తూ కళ్ళ అందానికి చివరి శ్లోకంగా అత్యద్భుతమైన శ్లోకాన్ని చూపిస్తున్నారు. ఇది కూడా పరాకాష్ఠ శ్లోకమే. దృశాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పల రుచా దవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే అనేనాయం ధన్యో భవతి నచతేహా నిర్యత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకరః. అమ్మా, నీ చూపులు చాలా గొప్పవి.
ఆ కటాక్షం పడాలి అంటే అల్పుల మీద పడదు, నాకు తెలుసు. మహాత్ముల మీద, సాధకుల మీద, తపస్సుల మీద పడతాయి. ఎందుకంటే యోగ్యులు మాత్రమే పొందగలరు, నాకు తెలుసమ్మా. అయితే యోగ్యుల మీద ప్రసరించే చూపు నా మీద కూడా కాస్త ప్రసరింపజేయమమ్మా అన్నారు. అంటే అమ్మవారి ముందు ఎంత వినయం ఉండాలో చూడండి. ఆదిశంకర భగవత్పాదులంతటి వారు మహాత్ముని ప్రశంసడమే కాదు, నా మీద కూడా కాసింత ప్రసరింపజేయమమ్మా అలా అనక తల్లి. ఏమిటి మహాత్ముల మీద ప్రసరించవలసిన ఈ చూపుని, ఇంత గొప్పదాన్ని అల్పుడువే నీ యందు ప్రసరించాలా అని మాత్రం అనక తల్లి. ఎందుకంటే చంద్రుడు మంచి చలువురాతి మేడ మీద ఎంత అందంగా పూర్ణంగా ప్రసరిస్తాడో, దేనికి పనికిరాని అడవి మీద కూడా అలాగే ప్రసరిస్తాడు కదమ్మా. ఆ చంద్రుడిలాగా నువ్వు గొప్పవారి మీద ఎలా నీ చూపును ప్రసరింపజేస్తావో నాపై కూడా అలా ప్రసరింపజేయమమ్మా. ఎందుకంటే నేను అల్పుణ్ణి కావచ్చు, వాడు గొప్పవాడు కావచ్చు. ఇక్కడ అసమం ఉంది చూసారా, పాత్రుల్లో అసమం ఉంది. గొప్పవాడు అల్పుడు, ఇది వ్యక్తుల్లో అసమత్వం. కానీ నీ చూపులు సమమే కదా తల్లి అన్నారు ఇక్కడ. నీ చూపులు సమదృష్టి కలిగినవి, అందుకే రెండిటిపై సమంగా ప్రసరింపజేయమమ్మా. ఎలాగో చాలా విలువైనవి, ప్రసరింపజేయనంటే నీకేం నష్టమా, అరిగిపోతావా తరిగిపోతావా అన్నాడు ఇక్కడ. ఆ మాత్రం చూపించినంత మాత్రాన నీకేం నష్టమా తల్లి? చూసారా అడిగే తీరు ఎంత బాగుందో. ఆ మాత్రం ఇచ్చినంత మంది అరిగిపోవలే అని అంటుంటారు కదా ఇక్కడ. కనుక ఆ చూపును ప్రసరింపజేయడం వల్ల నీకేమీ నష్టం లేదు, నాకు మాత్రం గొప్ప లాభం ఉంది. నీకు ఇసుమంత నష్టం లేకుండా అవతల వాడికి గొప్ప లాభం ఉన్నప్పుడు ఆ చూపును ప్రసరింపజేయడానికి ఆలస్యం ఎందుకు తల్లి అని అడుగుతున్నారండి. ఎంత అపారమైనటువంటి భక్తి, ఆర్తి ఇందులో కనబడుతుంది ఇక్కడ. అర్హతను చూసి నువ్వు అనుగ్రహిస్తావనుకుంటే బతుకు చాలా తల్లి. అర్హత ఎక్కడుంది ఇక్కడ? నా అర్హత మీద నమ్మకం లేదు, నీ కరుణ మీద నమ్మకం ఉంది. నీది సమదృష్టి, ఆ సమదృష్టితో చూడవు తల్లి. అరే నువ్వు ఎక్కడో చాలా దూరంగా ఉన్నావురా, నీపై ఎలా ప్రసరిస్తాను? చాలా దూరంగా ఉన్నావట మన అమ్మవారి చూపుకి. నిజమా? దూరంగా ఉన్నామా? భలే చెప్తారే ప్రవచనం దగ్గర. దూరంగానే ఉన్నాం. దూరంగా ఉండడం అంటే స్మరించకుండా బ్రతకడమే దూరంగా ఉండడం తెలుసుకోండి. ఇక్కడ స్మరణ లేకుండా బ్రతకడమే దూరంగా ఉండడం. అవునా కాదా అండి? ఎంతమంది అమ్మవారికి దూరంగా ఉన్నారు? ఎంతోమంది దూరంగా ఉన్నారు. ఆవిడ స్మరణ లేకుండానే, ఆవిడ ఉందన్న స్పృహ లేకుండా బ్రతికే వాళ్ళందరూ అమ్మవారికి దూరంగానే ఉన్నారు. అమ్మవారు ఎవరికి దూరంగా లేరు, వీళ్ళు దూరంగా ఉన్నారు. తద్దూరే తద్వదంతికే. ఎవరయ్యా పరమాత్మ అంటే అతి దూరంగా ఉన్నది ఆ పరమాత్మ, అతి దగ్గరగా ఉన్నది ఆ పరమాత్మ అని చెప్తుంది ఉపనిషత్తు. అదే దూరం, అదే దగ్గర. ఎవరికి దూరం అంటే దుష్ట దూరా చెప్పేశారు శాస్త్రంలో, ఎవరు చెప్పలేదు. దుష్టులకు దూరం, దుష్టులకు దూరం కాదు, దుష్టులు ఆమెకు దూరం, దూరంగా ఉంటారు. నేనేం గొప్ప శిష్టున్నా, ఎన్నో దుస్వభావాలు ఉన్నవాడిని, ఎన్నో జన్మల్లో కొట్టుకుపోతున్నాం. యోగ్యతలు ఉన్నాయో లేవో తెలియదు. యోగ్యుడనని నేను అన్నానా, యోగీశ ఒక మారేనా, తగినవాడనో కానో తెలియను, తగిలితి నిన్నే దిక్కనుచు. యోగ్యతలు చూసుకుని దండ పెడదామంటే ఆయుష్ సరిపోదు. ఒక్కటి లేదు మెచ్చుకోలేని వస్తువు నాలో. నిన్ను మెప్పింపగల చిన్న దినుసైన నాకున్నదని అన్నటికీ అనలేను స్వామి. మెప్పించగల ఒక్క దినుసు లేదు, అయినా నీకు నమస్కారం చేస్తాను. నేను యోగ్యతను సమకూర్చుకుని సాధన చేద్దామంటే ఆయుష్ అయిపోతుంది తల్లి. నీకు నమస్కారం చేస్తాను, యోగ్యతలు గమనించాను, నీకు నమస్కరిస్తాను అంతే. ఇక్కడ పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయా దేవి శరణాగత వత్సలే. నీ గుణం చూసి నేను ఆశ్రయిస్తున్నాను, నా గుణాలు కాదు. నీ గుణం ఏంటి? శరణాగత వాత్సల్యం, భక్తవాత్సల్యం. అందుకున్నాను. నేను దూరంగా ఉండొచ్చుగాక, కానీ నీ చూపు చాలా ఎంత దూరమైనా వెళ్ళగలంత పొడవైన తెలుసా నీ చూపు. అదే దృశా ద్రాఘీయస్య, ద్రాఘీయసి. ద్రాఘీయసి అంటే ఎంత దూరమైనా ప్రసరింపగలిగినది. దీర్ఘము నుంచి వచ్చింది ద్రాఘీయసి అనే శబ్దం. దీర్ఘమైన చూపులు. బహుళ దీర్ఘ కృపా కటాక్షం అంటారు ఆనందాల వారు వెంకటేశ్వరుడు కన్నులను వర్ణిస్తూ. బహుళ దీర్ఘ కృపా కటాక్షం ఎంత దూరమైనా సాగుతాయి. లేకపోతే అమ్మ కళ్ళు రెండు, సూర్యుడు చంద్రుడు. అవునా లేదా? ఇంతవరకు వర్ణించిన దాన్ని బట్టి సూర్యుడు ఎక్కడున్నాడండి మనకి? ఎన్ని కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాడు, మన ఎంత దూరంలో ఉన్నా ఆయనకి. ఆయన అక్కడి నుంచి ఆ చూపు కాంతి రావట్లేదు. ఆ చంద్రుడు ఎంత దూరంలో ఉన్నాడు, ఆయన నుంచి వెలుగు రావట్లేదు. ఆ రెండు అమ్మ కళ్ళని చెప్పినప్పుడు ఎంత దూరమైనా ప్రసరిస్తాయని చెప్పడానికి సూర్యుడు చంద్రుడు సాక్షిగా కనబడుతున్నప్పుడు ఆ చూపులకి ద్రాఘీయసి లక్షణం. నువ్వు ఎక్కడికి వెళ్ళి తలుపులు మూసేసుకొని వస్తుంది అమ్మ చూపు, అది ద్రాఘీయసి. అలా నేను అవివేకమైన తలుపులు మూసుకుని నీ స్మరణ లేనంత దూరంలో ఉన్నప్పటికీ ఎంత దూరానికైనా చచ్చుకొచ్చు గుచ్చుకునే లక్షణం నీ చూపుకుందమ్మా.
కనుక నా అనర్హతలు చెప్పడం కంటే నీ చూపుకున్న మహిమ చెప్పడంతో నాకు సంతోషం ఉన్నది. దుత్సా ద్రాఘీయస్య, పైగా చూపు ఎలా ఉందంటే దరదళిత నీలోత్పల రుచా, అరవిరిసిన నల్ల కలువలాగా అందమైన ఆ కనుల నుంచి ప్రసరించే చూపులు. దవీయాంసం దీనం, దవీయాంసం ఎంతో దూరంగా ఉన్నవాణ్ణి, దీనం అసహాయుణ్ణి, బేలగా దిగులుగా ఉన్నటువంటి వాణ్ణి. అలాంటి నాపై స్నపయ కృపయా షౌరాన్మి అన్నాడు ఇక్కడ. స్నపయ, ఆ చూపుల ధారలో నన్ను తడిపే తల్లి, నేను చూపుల జలపాతాలను తడిసిపోవాలి తల్లి. నేను దూరంగా, ఎంత దూరంగా వచ్చినా తడిపేస్తాయి, నేను దగ్గరికి రానక్కర్లే, ఎంత దూరంగా ఉన్నా ప్రసరింపజేస్తాయి. పైగా దగ్గరికి వచ్చేంత శక్తి లేదు నాకు. దీనం, దవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి, మామ పట్టి నన్ను కూడా. అంటే ఎందరో మహాత్ముని తరింపజేస్తున్నావు, నేను అల్పుడినే కావచ్చు, నన్ను కూడా మామపి శివే. అలాగా అంత నీపై ప్రసరింపజేస్తే ఏమిట్రా ప్రయోజనం అనేనా అయం ధన్యో భవతి. నువ్వు అలా చూపు ప్రసరింపజేస్తే నేను ధన్యుణ్ణైపోతానమ్మా, నేను ధన్యుణ్ణవుతాను. సరే, నచతే హానిరీయత, ఈత అంటే ఈషన్ మాత్రం, ఇంత మాత్రం, నీకు ఇంత మాత్రం ఇసుమంత కూడా నీకేం నష్టం లేదు కదా తల్లి, నేను ధన్యుణ్ణైపోతాను, నీకేమీ హాని లేదు. అటువంటప్పుడు ఆ చూపు ప్రసరింపజేయడానికి ఏమైంది తల్లి? ఆ మాత్రం చూపు చూస్తే నీకు నష్టమా, నీ చూపులకు నష్టమా? నా బ్రతుకు ధన్యమైపోతుంది చూడు. అంటే తన యొక్క అల్పత్వాన్ని భగవంతుడి ముందు అంగీకరించడం భక్తిలో ప్రధానం, అత్యంత ప్రధానం. అందుకే ఎప్పుడు భక్తుడు అహంకరించడు. అహంకారం ఎంత అరిగితే ఆధ్యాత్మికత అంత గంధంగా పరిమళిస్తుంది తెలుసుకోండి. ఇక్కడ ఒట్టి గంధపు చెక్క ఏ సువాసన ఇస్తుంది? అరగదీయాలి. కానీ అహంకారాన్ని అరగదీయండి, ఆధ్యాత్మిక సుగంధం బయటకు వస్తుంది తెలుసుకోండి. ఇక్కడ సర్వం శ్రీ లలితా మహాత్రిపుర సుందరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం సవిత్రే నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. సహజసిద్ధంగా మనం పూజ కోసం వివిధ రకాలైనటువంటి పుష్పాలను, ఆకులను కూడాను సేకరిస్తూ ఉంటాం. పువ్వులైనా సరే, దళాలైనా సరే ఎన్ని రోజులు మనం నిల్వ ఉంచుకోవచ్చు, ఇవి స్వామివారి పూజకు పనికి వస్తాయా లేదా అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉంటారు. సహజసిద్ధంగా కలువలు కానివ్వండి, పద్మాలు కానివ్వండి, కోసిన రోజు నుంచి 5 రాత్రుల వరకు ఉంచుకొని పూజ చేయవచ్చు. మారేడు దళాలు అయితే 7 రాత్రుల వరకు ఉంచి మనం పూజలో వినియోగించుకోవచ్చు. అదే తులసి దళాలు అయితే 10 రాత్రుల వరకు కూడాను ఉండవచ్చు అని చెప్పేసి శాస్త్రం. ఇవి పూజకు చక్కగా పనికి వస్తాయి. అంతేకాకుండా పైన చెప్పిన సమయాలు గనక దాటినట్లయితే ఆ పూలు కానీ ఆ దళాలు కానీ పూజకు మాత్రం పనికి రావు అని చెప్పేసి గుర్తెరగండి. గన్నేరు, జిల్లేడు, జమ్మి, మందారాలు, పొగడపూలు, ఉత్తరేణి, ఉమ్మెత్త, అవిస మొదలైనవి శివ పూజకు, ఆ రోజు కోసినవి ఆ రోజే పూజకు వినియోగించాలి తప్ప మరుసటి నాడు ఉపయోగించరాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చాలామంది బంగారపు పుష్పాలు కానీ, వెండి కమలాలు కానీ లక్ష్మీదేవికి అర్చన కోసం వినియోగిస్తూ ఉంటారు. అలా వినియోగించే వాళ్ళు ప్రతిరోజు పూజ చేసే సమయంలో వాటిపైన నీళ్లు చల్లి ఓం ప్రకృత్యే నమః, వికృత్యే నమః, విద్యాయ నమః, సర్వభూతహిత ప్రదాయ నమః అంటూ పూజ చేయాలి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం
దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యఃకర్తా జగదాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, ఆదివారం. సూర్యోదయం 5:52, సూర్యాస్తమయం 6:20. తిథి సప్తమి, రాత్రి 7 గంటల వరకు. నక్షత్రం పూర్వాషాఢ, మధ్యాహ్నం 11:48 వరకు. వర్జం రాత్రి 8:04 నుంచి 9:44 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:41 నుంచి 5:30 వరకు. అమృతకాలం ఉదయం 6:43 నుంచి 8:24 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టక వర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం భానుసప్తమి. ఈ సందర్భంగా నదీ స్నానం, దానం అక్షయమైన ఫలితాన్ని ఇస్తాయి. చాలా గొప్ప ఫలితాలు అన్నమాట. అందుకని మనకు వీలైనంత దానం చేయడం, అలాగనే నదీ స్నానం చేయడం, ఇవి మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఆదివారం కాబట్టి సూర్యారాధన చేయడం, సూర్య నమస్కారాలు చేయడం, మధ్యాహ్నపు వేళ సూర్యునికి పూజ చేసి పాయసం నివేదన చేయడం, ప్రసాదంగా స్వీకరించడం, అలాగనే పగటి వేళ నిద్రపోకపోవడం, ఒకపూటే భోజనాన్ని చేయడం, నూనె పదార్థాలు తినకపోవడం, ఇవన్నీ కూడా మనకు ఉత్తమమైనటువంటి ఫలితాలను అందజేస్తాయి. నేటి ఆణిముత్యాలు. అణకువ అందరినీ దగ్గర చేస్తుంది, అహంకారం అందరినీ దూరం చేస్తుంది. తిన్నగా వచ్చి కాకాసురుడు పడిపోయాడు. ఆ 2 కాళ్ళ దగ్గర పడిపోయాడు. పడిపోతే నోటితో చెప్పకపోయినా తన దగ్గరికి వచ్చి పడిపోతే శరణాగతి చేసినట్టు స్వీకరించి, ఈ బ్రహ్మాస్త్రమునకు ఏదో ఒక ఆహారం ఇవ్వాలి, ప్రాణములతో సమానమైనది ఏదైనా ఆహారంగా ఇచ్చేయి అన్నాడు. అంటే ఆ దక్షిణం నేత్రం, ఆ కుడి కంటిలో ఉన్నటువంటి చూడగలిగిన శక్తిని ఆ కాకి బ్రహ్మాస్త్రానికి ఆహారంగా ఇచ్చేసింది. ఇచ్చి బతికింది. అప్పటి నుంచి కాకి చూపు అంటారు, ఇలా చూస్తుంది, ఒక కంటిలోనే చూపు. ఇచ్చి బతికి ఆ కాకి లేచి వెళ్ళిపోతూ స రామాయ నమస్కృత్యారాజ్ఞే దశరథాయ చ అన్నారు వాల్మీకి మహర్షి. అక్కడ స రామాయ నమస్కృత్య రామచంద్రమూర్తికి నమస్కరించి దశరథ మహారాజు గారికి నమస్కరించింది. వాల్మీకి మహర్షి అక్కడ అలా చెప్పి ఊరుకున్నారు. ఎందుకు అలా నమస్కరించడం? దశరథుడికి ఎందుకు? ఇంతటి ధర్మాత్ముడైన కొడుకుని కన్నావు, తన దగ్గరికి వచ్చి పడిపోతే శరణాగతి కింద స్వీకరించి రక్షించాడు, ఇటువంటి సుగుణాభిరాముడు ఎక్కడుంటాడు అని ఆ రాముడి గురించి చెప్పగానే, ఆ రాముడు రక్షించగానే రాముడికి నమస్కరించి దశరథుడికి నమస్కరించి వెళ్ళిపోయాడు ఆ కాకాసురుడు. అటువంటి కొడుకుని కన్న తండ్రి ఆ దశరథ మహారాజు ఊర్ధ్వలోకాలని పొందాడు. ఎంత పొంగిపోయాడో! ఆ కొడుకులందరూ అటువంటి వాళ్లే. భరతుడికి వశిష్ఠ మహర్షి పిలిచి నీకు సింహాసనం ఇస్తానన్నాడు. ఆయన అన్నాడు తండ్రి గురించి చెప్తూ, అయ్యయ్యో నాకు రాజ్యం ఎందుకండి, యతో మూలం నరపశ్యేత్ ప్రాతుర్భావ మిహాత్మనః సాకథం అనివర్తేతే అది ప్రత్యక్షే సతిదైవతే అంటాడు.
ఎంత గొప్ప మాటో నిజంగా తండ్రి గురించి అందరూ గుర్తుపెట్టుకోవలసిన మాట. లోకంలో పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణులు కంటికి కనపడరు. నేను ఉన్నాను భవతి అంటారు సంస్కృతంలో. భవతి అంటే ఉన్నాను. నేను ఉన్నాను అన్న మాట మాట్లాడాలంటే అసలు ఈ శరీరం ఒకటి ఉన్నది అనాలి అంటే అసలు ఈ శరీరము ఏర్పడడానికి మొట్టమొదట తనలో ఉన్నటువంటి తేజస్సుని విడిచిపెట్టిన తండ్రి ఉన్నాడే, ఆయన ఆ తేజస్సుని ప్రదానం చేసి ఉండకపోతే, తన ధర్మపత్ని యందు నిక్షేపించి ఉండకపోతే ఈ శరీరం ఉండేదే కాదు. కాబట్టి యతో మూలం నరపశ్యేత్, ఈ శరీరం ఉండడానికి మూలము తండ్రి యొక్క తేజస్సు. అటువంటి తండ్రి ప్రత్యక్షమైనటువంటి దైవము. ఈ మాంసనేత్రమునకు దొరకనటువంటి పరమేశ్వరుడు ఈ మాంసనేత్రం చేత చూడబడడానికి, ముట్టుకోవడానికి, నమస్కరించడానికి, పట్టుకోవడానికి వీలుగా దొరికినటువంటి ఈశ్వర స్వరూపమే తండ్రి. అటువంటి తండ్రి మాట కాదన్నవాడు, అటువంటి తండ్రి మనసు కష్టపెట్టినవాడు ఒక కొడుకా అంటాడు. తండ్రి అంటే రామాయణం అంతా గౌరవించింది. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులంతా గౌరవించారు. తండ్రి తండ్రి, కొడుకు కొడుకే. తండ్రి కొడుకుల అనుబంధం అంటే అంత గొప్పది. ఒక్క విషయం మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్టప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. ఒక్క మాట పరమ సంతోషంగా శాస్త్రాన్ని అన్వయం చేస్తూ చెప్పుకున్నది దేవతల చేత సమస్త కోర్కెలను కురిపిస్తుంది. శ్రీరామాయణం చదవండి. అబ్బా, ఏమి తండ్రి, ఏమి కొడుకులు, ఏమి అనుబంధం, ఎటువంటి సంబంధాలు! ఈ ధర్మం చేత కదా పురుషుడు పురుషోత్తముడవుతాడు. తండ్రిని ఇలా చూడాలి. ప్రత్యక్ష దైవం అని అర్థమవుతుంది. తండ్రి అంటే కంటికి కనపడే దైవం అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. రామచంద్రమూర్తి అంతటి వాడు అంత గౌరవించాడు. రామచంద్రమూర్తి పుట్టినటువంటి ఈ దేశంలో శ్రీరామాయణానికి వారసులుగా మనం కూడా ఆపథంలోనే ప్రయాణించి తల్లిదండ్రులు సంతోషించేటటువంటి సంతానంగా బ్రతకగలిగినటువంటి జీవన విధానాన్ని రామచంద్ర ప్రభు తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత మన అందరి యందు ప్రసరించుగాక. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ధర్మరాజు యజ్ఞం ఇలా ప్రతిరోజు బ్రహ్మాండంగానే జరిగింది. వంటవారు ప్రతిరోజు అక్కడ పర్వతాల వంటి అన్నపురాసులు సిద్ధం చేశారు. అంటే వాళ్ళు కూడా అంతేనే. ఎన్నో వంటశాలలు, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో వందల కొద్ది వంటశాలలు. పెరుగు కాలువలుగాను, నెయ్యి సరస్సులుగాను ప్రవహించింది. దాన్ని ప్రజలందరూ చూశారు. మరి ఎట్లా అక్షయమైందో, కృష్ణుడు ఉన్నాడు కదా, కృష్ణుడి యొక్క మహిమ అని చెప్పచ్చు. లేక అన్ని రాజ్యాల నుంచి వచ్చాయి పాలు పెరుగు కూడా. రాజా, అనేక ప్రజలతో కూడిన సమస్త జంబూద్వీపం అంతా ఒకచోట ఉన్నట్లుగా ఆ మహాయజ్ఞంలో కనిపించింది. అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకటి, యజ్ఞానికి వచ్చేటువంటి వాళ్ళు కూరగాయల నుంచి, ఇస్తరాకుల నుంచి, పాలు పెరుగు నుంచి కూడా తీసుకురావచ్చు. అట్లా తీసుకొచ్చారు. ఇక ఏరులుగా పారకుంటుందండి చెప్పండి? ఒక్కరు అరేంజ్ చేస్తే కదా, అట్లా చేయలేదే, వాళ్ళు చేశారు. కానీ వేల కొద్ది, లక్షల కొద్ది జనం తీసుకొచ్చారు. ఒట్టి చేతులతో ఎవరు రాలేదు. రాజులు బండ్లు తీసుకొచ్చారు. కొనాకు ఇస్తరాకులు, అరిటాకులు కూడా తీసుకొచ్చారు భోజనానికి. అందుకని ఏ యజ్ఞానికి మనం వెళ్ళినప్పటికి కూడా మనం ఒక పద్ధతి ప్రకారంగా మనం దాన్ని కొనుక్కొని తీసుకురావాలి. మనం తీసుకొచ్చాక ధాన్యాల నుంచి పెట్టాలి అక్కడ. ఆ యజ్ఞానికి మనం కూడా దాంట్లో పంచుకున్నట్టు అవుతుంది. ఏ యజ్ఞమే జరగని, ఏదైనా జరగని, ఒట్టి చేతులతో వెళ్ళకూడదు మనం. వేల కొద్ది జనులు అక్కడికి అనేక పాత్రలను తీసుకొచ్చారు. పాత్రలు కూడా తీసుకొచ్చారట.
అంటే తీసుకొచ్చి ఇస్తున్నారు. ఎంత వడ్డానికి ఎన్ని పాత్రలైనా చాలలేదు, తెస్తూనే ఉన్నారు. అన్నీ ఉపయోగపడుతున్నాయి. వారందరూ బంగారు హారాలను, నిర్మలమైన మణిమయ కుండలాలను అలంకరించుకున్నారు. అందరూ కూడా ధర్మరాజు యొక్క అనుచరులు ద్విజులకు రాజులు తినేటువంటి అనేక విధాలైన అన్నపానీయాలను సమర్పించారు, చక్కగా వడ్డించారు అన్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 86వ అధ్యాయం. వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు. జనమేజయ, ధర్మరాజు అశ్వమేధ యాగాన్ని చూడటానికి వచ్చిన వేదవేత్తలను, మహారాజులను చూసి భీమసేనుడితో ఇలా అన్నాడు. ఓ భీమా, రాజులందరూ పూజ్యులు కనుక ఇక్కడికి వచ్చిన రాజులందరినీ తగిన విధంగా పూజించు అన్నాడు. అప్పుడు భీముడు నకుల సహదేవులతో కలిసి ధర్మరాజు మాట పాటించాడు, రాజులనంతా పూజించాడు. ఇంతలో శ్రేష్ఠుడైన గోవిందుడు బలరాముని ముందుంచుకొని యాదవులతో కలిసి వచ్చాడు. మహానుభావుడు వచ్చాడు. అప్పుడు కృష్ణుడితో పాటుగా సాత్యకి, ప్రద్యుమ్నుడు, నిశరుడు, సాంబుడు, కృతవర్మ కూడా వచ్చారు. భీముడు వారందరినీ తగిన విధంగా పూజించాడు. వారు రత్నాల భవనాల్లోకి వెళ్ళారు. శ్రీకృష్ణుడు ధర్మరాజు దగ్గర అనేక యుద్ధాలతో చిక్కిపోయిన అర్జునుని గురించి చెప్పాడు. ధర్మరాజు కూడా అర్జునుని గురించే కృష్ణుడిని పదే పదే అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుని గురించి ధర్మరాజుకి ఇలా చెప్పాడు. ఓ రాజా, అర్జునుడు అనేక యుద్ధాలు చేసి చిక్కిపోయాడు, అలసిపోయాడు అని ద్వారకలో నివసించే ఒక ఆప్తుడు నాకు చెప్పాడు. అతడు దగ్గరలోనే ఉన్నాడు అని చెప్పాడు. కనుక నేను అతడిని ఈ యాగాన్ని చూడాలని వచ్చాను. ఓ ధర్మరాజా, గనుక ఈ అశ్వమేధ యాగం సిద్ధికి చేయవలసిన పనులను చెయ్యి అన్నాడు. అప్పుడు ధర్మరాజు ఇలా చెప్పాడు. ఓ మాధవ, అదృష్టం వల్లే అర్జునుడు క్షేమంగా తిరిగి వస్తున్నాడు. ఇంకా వస్తున్నాడు, ఇంకా రాలేదు. ఓ యదునందన, అర్జునుడు పంపించిన సందేశాన్ని చెప్పు, నేను వినాలని అనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు. ఓ మహారాజా, నా వద్దకు వచ్చిన వ్యక్తి అర్జునుడు చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుని ఇలా చెప్పాడు. శ్రీకృష్ణ, నా మాటను ఇలా చెప్పు. ఓ రాజా, సమస్త రాజులు యజ్ఞాన్ని చూడటానికి వస్తారు. అలా వచ్చిన గొప్పవారిని పూజించడం మన కర్తవ్యం. ఓ కృష్ణ, నువ్వు నా బదులుగా ధర్మరాజుకు చెప్పు. పూర్వం రాజసూయ యజ్ఞంలో అర్ఘ్యం ఇచ్చే సమయంలో జరిగినట్లుగా ఇప్పుడు ఏ దుర్ఘటన జరగకూడదు. శ్రీకృష్ణ, ధర్మరాజు అందరినీ చక్కగా పూజించాలి, ఆదరించాలి. దాన్ని నువ్వు చక్కగా జరిగేలాగా చూడాలి. రాజద్వేషం వల్ల మళ్ళీ ఈ ప్రజలందరూ నశించకుండా ఉండాలి అని కూడా చెప్పు. మన యజ్ఞానికి మణిపూర ప్రభువు, నా ప్రియపుత్రుడు అయినటువంటి బభ్రువాహనుడు వస్తాడు. ఓ ప్రభు, నువ్వు అతన్ని నా బదులుగా ఆదరించవలసింది. నేనంటే అతడికి చాలా ఇష్టం. అతడు నాకు భక్తుడు, అనురక్తుడు కూడా అయి ఉన్నాడని అర్జునుడు చెప్పిన మాటలను ఆ వ్యక్తి నాకు చెప్పాడు. వాటిని నీకు చెప్పాను అన్నాడు శ్రీకృష్ణుడు. ఆ మాటలు విని ధర్మరాజు సంతోషించి ఇలా చెప్పాడు అని అంటున్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 87వ అధ్యాయం. కృష్ణుడు, ధర్మరాజు, భీముడు మొదలైన కురువీరులు, యజ్ఞం చేయించే విప్రులు మాట్లాడుకుంటూ ఉండగా అర్జునుడి వద్ద నుంచి ఒక దూత వచ్చాడు. బుద్ధిమంతుడైన ఆ దూత కురుశ్రేష్ఠుడైన ధర్మరాజు వద్దకు వచ్చి నమస్కరించి ఇలా అన్నాడు. ఓ మహారాజా, అర్జునుడు వస్తున్నాడు అని చెప్పాడు. ఆ మాట విని ధర్మరాజు కన్నుల నుండి ఆనంద బాష్పాలు రాలాయి. రెండవ రోజున అర్జునుడు వస్తూ ఉండటంతో పెద్ద ధ్వని ఏర్పడింది. ఉచ్చైశ్రవంతో సమానమైన వేగం గల యాగాశ్వము వస్తూ ఉండగా దాని గిట్టల తాకిడికి లేచిన దుమ్ము ఆకాశానికి ఎగిరింది. అక్కడ ఉన్న వారందరూ, పార్థ, నువ్వు అదృష్టం వల్ల క్షేమంగా తిరిగి వచ్చావు, ధర్మరాజు ధన్యుడు అని సంతోషంగా అర్జునుడిని రకరకాలుగా పొగిడారు. ఆ మాటలను అర్జునుడు విన్నాడు. నెమ్మదిగా అర్జునుడు అశ్వంతో కలిసి యజ్ఞశాలకు చేరాడు.
అప్పుడు ధర్మరాజు, అమాత్యులు, శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడిని ముందుంచుకొని అర్జునుడికి ఎదురు వెళ్ళారు. అర్జునుడు ముందుగా పెద్ద తండ్రి ధృతరాష్ట్రుడి పాదాలకు, తర్వాత ధర్మరాజు పాదాలకు నమస్కరించాడు. భీమాదులను గౌరవించాడు. శ్రీకృష్ణుడిని ఆలింగనం చేసుకున్నాడు. మిగతా వారి చేత గౌరవించబడ్డాడు. వారినందరినీ ఆదరించాడు. తర్వాత అర్జునుడు విశ్రమించాడు. చాలా ఆయాసపడిపోయాడు పాపం. నడుచుకొనే రావాలి కదా, ఎంత నడిచాడో ఏమిటో. ఇదే సమయంలో ఉలూపి, చిత్రాంగద అనేటువంటి తల్లులిద్దరితోనూ కలిసి బభ్రువాహనుడు కౌరవుల వద్దకు వచ్చాడు. అతడు తనకంటే పెద్దవారైన కురువంశీయులకు, వృద్ధులకు, ఇతర రాజులకు నమస్కరించాడు. వారందరూ బభ్రువాహనుణ్ణి అభినందించారు. తర్వాత బభ్రువాహనుడు నాయనమ్మ అయినటువంటి కుందీదేవి భవనంలోకి వెళ్ళాడు. అన్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 88వ అధ్యాయం. వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు: జనమేజయ, బభ్రువాహనుడు పాండవుల భవనంలోకి ప్రవేశించాడు. అక్కడ తన పేరు చెప్పుకొని నాయనమ్మ అయినటువంటి కుంతీదేవికి నమస్కారం చేశాడు. తర్వాత చిత్రాంగద, ఉలూపి ఇద్దరు కుంతి, ద్రౌపదుల వద్దకు వెళ్ళి నమస్కారం చేశారు. తర్వాత వారు సుభద్రను, ఇంకా ఇతర కురువంశ స్త్రీలను కూడా దర్శించారు. కుంతీదేవి ఆ ఇద్దరి కోడళ్లకు వివిధ రత్నాలను బహుకరించింది. ద్రౌపది, సుభద్ర, ఇతర స్త్రీలు కూడా వారిని ఆదరించారు. ఇద్దరికీ బహుమతులు ఇచ్చారు. తర్వాత రాణులైన ద్రౌపది, సుభద్రలు చాలా విలువైన గొప్ప ఆసనాల మీద కూర్చున్నారు. అర్జునుడు మేలు కోరే కుంతీదేవి వారిద్దరినీ స్వయంగా ప్రత్యేకించి ఆదరించింది. అలాగే కుంతీదేవి బభ్రువాహనుడిని కూడా సత్కరించింది. తర్వాత బభ్రువాహనుడు ధృతరాష్ట్ర మహారాజుకు నమస్కారం పెట్టాడు. తర్వాత ధర్మరాజు, భీముడు మొదలైన ఇతర పాండవుల వద్దకు వెళ్ళి నమస్కారం చేశాడు. వారందరూ బభ్రువాహనుడిని ప్రేమతో కౌగిలించుకున్నారు, ఆదరించారు. ఎంతో సంతోషిస్తూ బభ్రువాహనుడికి ధనం బహూకరించారు. బభ్రువాహనుడు తర్వాత శ్రీకృష్ణుడి వద్దకు వినయంగా వెళ్ళాడు. కృష్ణుడికి నమస్కారం చేశాడు. శ్రీకృష్ణుడు బభ్రువాహనుడికి విలువైనది, అందరూ మెచ్చుకొనే దివ్యాశ్వాలను కట్టబడి ఉన్నది, బంగారంతో అలంకరించబడింది అయినటువంటి రథాన్ని బహుకరించాడు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులు విడివిడిగా బభ్రువాహనుడికి ధనమిచ్చారు. ఆ తర్వాత 3వ రోజున వ్యాస మహర్షి ధర్మరాజు వద్దకు వచ్చి ఇలా అన్నాడు: ఓ కుంతీ కుమారా, ఈరోజు మంచి రోజు కనుక ఈరోజు నుండి యాగాన్ని ప్రారంభించు. ఇదే నీకు మంచిది. ఇక యజ్ఞం చేసే సమయం ప్రారంభమైంది. యాజకులు తొందర పెడుతున్నారు. ఓ రాజా, ఈ నీ యాగంలో ఎలాంటి లోపము లేదు, లోటు లేదు. అందుచేత ఇది సర్వాంగపూర్ణమైంది. బంగారం అనే ద్రవ్యం అధికంగా ఉంటుంది కాబట్టి ఇది బహుసువర్ణకం అనే పేరుతో ప్రసిద్ధికెక్కుతుంది. ఎక్కాల్సిందే కదా, అక్కడ కొండ తవ్వి తీసుకొచ్చేశారు. ఇక అంతా పంచాలి కదా మొత్తం. ఏ దేశాలకు వెళ్ళిందో అప్పుడు. ఓ మహారాజా, ఇలాగే దక్షిణను 3 రెట్లు ఎక్కువ చేసి ఇవ్వు. ఇందులో విప్రులు ప్రధాన కారణం కనుక 3 రెట్లు దక్షిణ ఎక్కువ కావటం వల్ల ఈ యజ్ఞం 3 యజ్ఞాలతో సమానమై ఉంటుంది. నువ్వు ఆత్మీయులను వధించటంతో చేసినటువంటి పాపాన్ని పోగొట్టుకుంటావు. ఓ రాజా, నువ్వు ఈ యాగం తర్వాత చేసే అవభృత స్నానం పరమ పవిత్రమైనది, ఉత్తమమైనది, పుణ్యమైనది అన్నాడు. తర్వాత ధర్మరాజు అశ్వమేధ యాగ సిద్ధి కోసం నియమాలు ఆచరించాడు. అశ్వమేధ యాగం సమృద్ధమైన అన్నం, దక్షిణలు, సమస్త కామనలు, గుణాలతో కూడింది. అటువంటి ఆ యాగాన్ని ధర్మరాజు ఆరంభించాడు. రాజా, అక్కడ విప్రులు ప్రవర్గ్యం అనేటువంటి ధర్మానుకూల కర్మను చేశారు. శాస్త్రానుసారం శోభాభిషవం అనేటువంటి
సోమలత రసాన్ని తీయటానికి పూనుకున్నారు. ఓ రాజా, తర్వాత సోమపాయువులతో శ్రేష్ఠులు, శాస్త్రానుసారం నడుచుకునే విద్వాంసులు సోమరసం తీశారు. దాంతో క్రమంగా 3 వేళలలో చేయవలసిన యజ్ఞాలు చేశారు. ఆ యజ్ఞానికి వచ్చిన వారిలో దీనుడు, దరిద్రుడు, ఆకలి కొన్నవాడు, దుఃఖితుడు అనేవాడు లేడు. అసలు ఎవరికి ఆకలి అనేది లేదు. ఎందుకంటే భీముడు భోజనానికి వచ్చిన వారికి ఎప్పుడూ భోజనం పెట్టించాడు. అంటే భీముడిది పని అది. లోపలికి వస్తూనే భోజనం, అంతే. ఈ మాటలు నువ్వెవరు, నువ్వేంటి, అదంతా ఏం అడగటం లేదు ఆయన. భీముడు పని అంతే. లేకపోతే గద చూపిస్తాడు ఇట్లా. అందుకని భయపడి ఇంటికి వెళ్ళి భోంచేయాల్సిందే. ఇక యజ్ఞవేది చూడాల్సిన పని లేదు. యజ్ఞవేది నిర్మాణంలో నిపుణులైన యాజకులు ప్రతిరోజు శాస్త్రోక్త విధిని బట్టి సకల కార్యాలు చేశారు. ఆ యజ్ఞం యొక్క యజ్ఞశాల విచిత్రంగా ఉంది. యజ్ఞశాల అన్ని చోట్ల అన్ని విధమైన ఒక పెద్ద పట్టణంలాగా తయారైంది. అన్ని చోట్ల అన్ని విధమైనటువంటివి స్నానం గదులు మొదలుకొని అన్నీ ఉన్నాయి. అంటే అర్థం చేసుకోండి, ప్రతి ఒక్కటి ఉంది అక్కడ. అది నిజమైన యజ్ఞం అంటే అట్లా ఉండాలి. బుద్ధిమంతుడైన ధర్మరాజు చేసే యజ్ఞంలోని ఋత్వికులంతా షడంగాలు చదువుకున్నవారే. బ్రహ్మచర్య వ్రతం పాటించినవాడు, ఆధ్యాపనంలో కుశలుడు కానివాడు లేడు అక్కడ. అందరూ సమర్థులే ఉన్నారు, పండితులే ఉన్నారు. ప్రతి ఒక్కరూ పండితులే అక్కడ. పరిచారకుడు పండితుడే. యజ్ఞవేది నిర్మాణానికి అక్కడ బంగారు ఇటుకలను ఉపయోగించారు. వాటితో నిర్మించబడిన యజ్ఞవేదిక దక్ష ప్రజాపతి యజ్ఞవేదికలాగా శోభించింది. యజ్ఞంలో నిలిపిన యూపాలకు 300 పశువులను బంధించారు. వాటన్నిటిలో ప్రధానమైంది యాగాశ్వం. ఆ ధర్మరాజు యజ్ఞం సాక్షాత్తు దేవఋషులతో నిండి ఉంది. మంచి శోభాయవంతంగా ఉంది. విశాలమైన ఆ యజ్ఞశాలలో ఒకవైపున గంధర్వులు మధురంగా సంగీతం పాడుతున్నారు, అప్సరసలు నాట్యం చేస్తున్నారు. దానితో యాగ శోభ వృద్ధి చెందింది. ఆ యజ్ఞ మండపం అంతా కింపురుషులతో నిండిపోయింది. కిన్నరులు దాని శోభను వృద్ధి చేస్తున్నారు. యాగశాలలో నలువైపులా సిద్ధులకు, విప్రులకు నివాసాలు ఏర్పరిచారు. ఆ సభలో నారదుడు, తుంబురుడు, విశ్వావసువు, చిత్రసేనుడు, ఇంకా ఇతర సంగీత విద్యావేత్తలు ఉన్నారు. సంగీత నిపుణులు, నాట్య విద్వాంసులు అయినటువంటి గంధర్వులు ప్రతిరోజు యజ్ఞక్రియల మధ్య విరామం ఏర్పడిన సమయంలో విప్రులను తమ విద్యలతో ఆనందపరుస్తూ ఉన్నారు అన్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 89వ అధ్యాయం. వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు: జనమేజయ, శాస్త్రంలో చెప్పబడినట్లుగా ఇతర పశువుల విషయంలో చేయవలసిన కర్మలను పండితులంతా చేశారు. తర్వాత యాగాశ్వాన్ని పూజించారు. ద్రౌపదీదేవిని కూర్చోబెట్టారు. శాస్త్రంలో చెప్పబడిన విధంగా అశ్వానికి కర్మలనంతా చేశారు. దాని వపను తీసి తగిన విధంగా సంస్కారం చేశారు. ధర్మరాజు అప్పుడు వచ్చిన వపాధూమాన్ని సోదరులతో కలిసి ఆఘ్రాణించాడు. అలా చేయటం ద్వారా సకల పాపాలు తొలగిపోతాయి. తర్వాత చేయవలసిన కర్మలన్నిటినీ 16 మంది ఋత్వికులు పూర్తి చేశారు. తర్వాత వ్యాస మహర్షి శిష్యులతో కలిసి ఇంద్రుడిలాగా వెలిగిపోతున్న ధర్మరాజు యజ్ఞాన్ని పూర్తి చేసి ఆశీర్వదించాడు. తర్వాత ధర్మరాజు విప్రులకు యథావిధిగా 1000 కోట్ల బంగారు నాణాలను దానం చేశాడు. వ్యాస మహర్షికి ఈ సమస్త భూమిని దానం చేశాడు. యజ్ఞ పశువులన్నీ కూడా వైకుంఠంలో అందరూ దేవఋషులుగా, గంధర్వులుగా వైకుంఠంలో అందరూ కనపడుతున్నారు, ధర్మరాజును ఆశీర్వదిస్తున్నారు. అప్పుడు వ్యాస మహర్షి ధర్మరాజుతో ఇలా అన్నాడు: ఓ రాజా, నువ్వు ఇచ్చిన ఈ భూమిని నీకే ఇస్తున్నాను. దీని మూల్యాన్ని మాత్రమే నాకివ్వు. విప్రులు ధనాన్నే కోరుకుంటారన్నాడు. అప్పుడు ధర్మరాజు సోదరులతో కలిసి రాజులందరూ వింటూ ఉండగా
విప్రులతో ఇలా అన్నాడు, ఓ విప్రులారా, అశ్వమేధం అనే మహాయజ్ఞంలో భూమిని దక్షిణంగా ఇచ్చే విధానం ఉంది కనుక అర్జునుడు జయించిన ఈ సమస్త భూమిని నేను ఋత్వికులకు ఇచ్చాను. ఇక నేను అడవికి వెళతాను. మీరు చాతుర్హోత్ర యజ్ఞ ప్రమాణం బట్టి ఈ భూమిని 4 భాగాలు చేసి పంచుకోండి. ఓ ద్విజులారా, నేను విప్రధనాన్ని తీసుకోవటానికి ఇష్టపడను, అలాగే నా సోదరులు కూడా ఇష్టపడరు అన్నాడు. ధర్మరాజు ఆయన సోదరులు ద్రౌపది ఏకకంఠంతో ధర్మరాజు మాటను ధ్రువపరిచారు. ఆ మహాత్యాగాన్ని విన్న విప్రుల శరీరాలు జలధరించాయి. ధర్మరాజును విప్రులందరూ మెచ్చుకున్నారు. అప్పుడు వ్యాసుడు విప్రుల మధ్యలో ఉండి ధర్మరాజును అభినందిస్తూ ఇలా అన్నాడు, రాజా, నువ్వు ఈ భూమిని నాకిచ్చావు, దీన్ని నేను నీకు తిరిగి ఇస్తున్నాను కనుక నువ్వు ఈ విప్రులకు బంగారాన్ని ఇవ్వు, అప్పుడు ఈ భూమి నీదే అవుతుంది అన్నాడు. తర్వాత కృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ ధర్మరాజా, వ్యాస మహర్షి చెప్పినట్లే చెయ్యి, నీకదే మంచిది అన్నాడు. ఆ మాటలు విని ధర్మరాజు సోదరులతో కలిసి సంతోషించాడు. మరుత్తురాజును అనుకరిస్తూ ఈ ధర్మరాజు చేసిన మహాదానం ఈ లోకంలో ఇంకొక రాజు చేయలేడు. వ్యాస మహర్షి బంగారాన్ని అంతా తీసుకొని విప్రులకు ఇచ్చాడు. వారు దాన్ని 4 భాగాలు చేసి తీసుకున్నారు. ధర్మరాజు భూమికి మూల్యంగా ధనం ఇచ్చి తన సోదరులతో కలిసి ఆనందించాడు. దానితో ధర్మరాజు యొక్క పాపాలు కూడా నశించాయి. స్వర్గం పొందటానికి అధికారాన్ని పొందాడు. అనంతమైన ఆ సువర్ణ రాశిని తీసుకొని ఋత్వికులు మహదానందంతో మహోత్సాహంతో విప్రులందరికీ పంచిపెట్టారు. యజ్ఞశాలలో ఉన్నటువంటి సమస్త బంగారాన్ని, బంగారు ఆభరణాలను, బంగారు ద్వారాలను, బంగారు యూపాలను, అంటే యాగశాల మొత్తం పీకేశారు. యాగశాలంతా బంగారుతో అలంకారం, అందరూ ఇష్టం వచ్చినట్టు తీసుకోండి అనేసాడు. వాళ్లకు తీసుకొని చాలైపోయింది. ఎంత అని తీసుకుంటారు? బంగారు యూపాలు, పెద్ద పెద్ద స్తంభాలు, బంగారు ద్వారాలు కూడా వాకళ్ళు కూడా తీసేసుకున్నారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.